భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల కొడిచెర్ల గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెండోరా మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం, హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో ఆర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి ఆర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్ గారికి మరియు రాజస్వ మండలాధికారి గారికి, ఏఎంసీ చైర్మన్ బొత్తిన ముత్తేరెడ్డి గారికి మరియు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కానీ అసైన్మెంట్ అంటే రాజు వచ్చి తర్వాత వాటిని పరిశీలించడము, మోకాను కూడా పరిశీలించి వాటిని సరిదిద్దడం. ఒక స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ స్వీకరించి డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో మన జిల్లాలో ఈ పైలట్ మండలం అనేది ఈ మెండోరా మండలం అనేది కన్సిడర్ చేయాల్సి ఉంది. సో మనకి మెండోరా మండలంలో ఉన్న 8 రెవెన్యూ విలేజ్ల్లో కూడా మనకి డే వైజ్ షెడ్యూల్ ప్రకారంగా ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ అవుతాయి. ఇక్కడ మీ గ్రామంలో ఏమైనా రెవెన్యూ ఇష్యూ అంటే రైతులకి కొంత సవరణలు అంటే పేరు తప్పుగా రావచ్చు, లేదా తండ్రి పేరు తప్పుగా రావడం కానీ, ఎక్స్టెంట్ మాకు 3 acres ఉంటే ఓన్లీ 2 acres నమోదు, కొత్త పట్టా పాస్బుక్ రాలేదు, రికార్డులో నమోదు కాలేదు అనుకున్నా కూడా అది కూడా ఈ మనకి ఏదైతే ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామో సో దాంట్లో మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. సో అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. హెల్ప్ డెస్క్ లో మనకి రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అది మీకు ఏ సమస్య ఉంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళే ఏదైతే మనకి అప్లికేషన్ ఉందో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఆ సమస్యను మీరు డీటెయిల్గా ఇస్తే దాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా అంటే ఈ ఒక్కరోజే కాకుండా తర్వాత కూడా మీకు ఏమైనా ఈ రోజు కొంతమంది ఊర్లో ఉండకపోయినా కూడా తర్వాత మీరు తహసీల్ ఆఫీస్లో కానీ అదేవిధంగా ఎంక్వైరీకి రెవెన్యూ సిబ్బంది వచ్చినప్పుడు కూడా అప్లికేషన్ ఫార్మేట్లో మీరు ఇవ్వచ్చు. సో మనకి ఏదైతే ఈ రోజు మీరు ఇస్తున్నారో అవి కూడా మనము ఒక టైం బౌండ్ మేనర్లోన వితిన్ 1 month లో మనం అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రీవియస్గా ఎలా అయితే మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ మనీ పే చేసి అప్లై చేసేవాళ్ళు, సో అలా కాకుండా మీరు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినట్లయితే వీళ్ళే మనకి ఇక్కడికి వచ్చిన టీమ్సే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా వాళ్ళే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఇచ్చిన అప్లికేషన్స్ తీసుకొని మనకి నెక్స్ట్ 2-3 daysలో టీమ్స్ కూడా మనము వేరే మండలాల నుంచి కూడా రెవెన్యూ ఆఫీసర్స్ని డెప్యూట్ చేసి టీమ్స్గా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మీ విలేజెస్కి వచ్చి ఏదైతే మీరు ఆ భూ సమస్యల గురించి అప్లికేషన్స్ ఇచ్చారో వాటిని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనకి పాత చట్టం పరంగా కావచ్చు, లేదు ప్రీవియస్గా ఆన్లైన్లో అప్లై చేసి కూడా చాలా వరకు కొంతమంది అప్లై చేయలేదు. సో అవన్నీ కూడా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామంలో ఆ భూ సమస్యలు ఉన్న రైతులందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకొని వాటన్నిటిని పరిశీలించి ఒక లాజికల్ కంక్లూజన్ అది అంటే ఏ విధంగా ఇష్యూ ఉంది, దాన్ని ఏ విధంగా మనము డిస్పోజ్ చేయొచ్చు అనేది కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత మనము అప్లికేషన్ అనేది అంటే ఆర్డీఓ స్థాయిలో అవ్వాల్సిన ఆర్డీఓ లెవెల్లోనే కొన్ని కలెక్టర్ స్థాయిలో చేయాల్సి ఉంటే కలెక్టర్ స్థాయిలో కూడా అవి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రైతు సదస్సులు అనేది పెడుతూ ఉన్నాము.
సో మీరు అందరు కూడా మీకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డీటెయిల్గా అక్కడ మీరు హెల్ప్ డెస్క్లో చెప్పొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడే కాకుండా తరువాత కూడా మీరు ఆన్లైన్లో ఎంక్వైరీకి ఎప్పుడైతే విలేజ్కి ఎంక్వైరీకి మన టీమ్స్ వస్తారో మీరు కూడా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వడము, అదేవిధంగా ఆ మోకా మీదకి వెళ్ళి సర్వే అవసరమైతే సర్వే చేయడం జరుగుతుంది. ఆ టీమ్స్ కూడా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం, చేయడం జరుగుతుంది. కాబట్టి సో గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి సహకరించాలని కోరుకుంటూ, సో మీ సైడ్ కూడా ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమైన, అదేవిధంగా నేబరింగ్ ఫార్మర్స్ అంటే కొన్నిసార్లు సర్వే గురించి పక్క ఫార్మర్స్ కూడా ఈ పిల్లలందరూ కాలేదన్నా ప్రభుత్వం అవకాశం వచ్చినప్పుడు చేద్దామని చెప్పింది. అది గవర్నమెంట్ అయినా పట్టాలి అంటారు. పనులు ఏమిస్తలేదు. మొత్తం ఆ నంబర్ సర్వే ఇస్తే 32 గుంటల భూమి అలాగే ఉంది. అంటే మీరు కొనలే సార్. వచ్చినా కూడా మనకి డిఎస్ అయితే టోటల్ అయ్యిందా కాదు. మోస్ట్లీ నాకు తెలిసిన ఆర్ఎస్ఎఫ్ అన్ని కూడా డిఎస్ పెండింగ్ డిఎస్ సో అది అప్లికేషన్ తీసుకోవాలి. అయితే వేరే మండలాల్లో కూడా మనకి ఏ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. కాబట్టి సో మీరందరూ కూడా రెవెన్యూ సిబ్బందికి సహకరించగలరు. అదేవిధంగా ఏదో ఈ ఒక్కరోజు ఇవ్వకపోతే తరువాత రిజాల్వ్ అవ్వదేమో అని కాదు. సో మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ తహసీల్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసుకోండి. సో మనకి రెవెన్యూ సిబ్బంది కూడా సఫిషియెంట్గా వస్తారు. అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ తహసీల్దార్కి కానీ ఆర్డీఓ గారికి కానీ సంప్రదించండి. బట్ మనం ఏమంటే ఈ పైలట్ బేసిస్లో ఏవైతే చేస్తున్నామో ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా ఒక 4 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీస్లో మన గ్రామానికి కూడా ఈ ఎంపీడీ సేవలతో నెక్స్ట్ వారం 10 రోజులు కూడా ఇక్కడ టీమ్స్ రోజు వస్తారు అప్లికేషన్ షెడ్యూల్ చేయడానికి. ఈ సమయంలో కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఈ రెవెన్యూ సర్వీస్ అయిపోయిన దానికి పెట్టేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇంకా ఏమైనా రైతులకు ఏమైనా డౌట్స్ కానీ అనుమానాలు కానీ అడగండి. పట్ట బుక్ మాత్రం వచ్చింది 2016లో కొన్నావా? 16లో అమలు అయిపోయి నీకు ఇప్పుడు పట్ట బుక్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు భూభారతిలో ఉంది, కొత్త బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకు ఏదన్నా ఒకటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ లాగా అలాంటి పత్రం ఈ కొత్త చట్టం ప్రకారము భూభారతి పోర్టల్లో ఏదైతే రైతు యొక్క పేరు నమోదైందో అది ఆయన భూమిగానే భావిస్తారు. రేపు పొద్దున ఏదైనా కోర్టు కాంపిటెంట్ అథారిటీ రెవెన్యూ కోర్టు కానీ సివిల్ కోర్టు కానీ మీ పేరు గంగాధర్ సార్ ఫలానా గంగాధర్ భూమి కాదు, ఇది ఫలానా ఎల్లారెడ్డిదో మల్లారెడ్డిదో అని కోర్టు తీర్పు ఇస్తే తప్ప మీ భూమి హక్కులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కానీ అది అప్లికేషన్ అయితే పెట్టండి, గవర్నమెంట్ ఫర్దర్ డిసిషన్ సర్వే నెంబర్ అది ఏమవుతుంది 1 year అవుతుంది కానీ మీరు 2 year అంటున్నారు. 2 year ఎప్పుడు అవుతుంది అంటే వాడికి 2 ఎకరాలు ఉంటే 1 acre వచ్చింది, అలాగే కొంత వచ్చింది కొంత రాలేదు అన్నప్పుడు 2 year అవుతుంది. ఓన్లీ
కంచిన